ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి ప్రేయర్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వారి బొట్లపాలెం వారి బైబిల్ సందేశ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ ప్రతి ఒక్కరును టీవీ ముందర కూర్చొని శ్రద్ధగా వీక్షిస్తూ దేవుని మాటలను ఆలకించగలరని ప్రభు పక్షముగా ప్రతి ఒక్కరికి ఆహ్వానమును మనవిని తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడైనటువంటి యెహోవా మాటలు ఏమిటంటే, ప్రవక్త తెలియపరుస్తున్నటువంటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు అని. అదే 29వ వాక్యంలో మనం చూస్తే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అదే రీతిగా మనం చూస్తే ఆయనకు బలవంతుడైన దేవుడు అని పేరు, ఆయనకు సర్వశక్తిమంతుడు అని పేరు. ఇక్కడ ఎవరైతే సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు, యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు, సర్వ సృష్టిని నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి దేవుడు, ఆయన మాటలో, ఆయన వాక్కులో బలమైనటువంటి కార్యాలు జరిగించగలిగినటువంటి శక్తి ఉంది. గనుక ఎవరైతే ఆ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, నిరీక్షిస్తూ ఉంటారో, వారు నూతన బలాన్ని పొందుతారు. వారు పక్షిరాజుల వలె, పక్షిరాజు ఈ గ్రద్దలలో పెద్దది పక్షిరాజు, ఆ పక్షిరాజుల వలె రెక్కలు చాపి వారు పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు అని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్నటువంటి వారలారా, ఎవరైతే నేను బలహీనుడును, సొమ్మసిల్లినటువంటి స్థితిలో ఉన్నాను, నాకు శక్తిహీనత, ఇదిగో నా బలహీనత ఇది, సొమ్మసిల్లిపోయే స్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నారో, ఆ రీతిగా బాధపడుతున్నారో, ఆ రీతిగా భారము మోయలేక ఉన్నటువంటి విధానంలో ఆ విధంగా ఎవరైతే తలస్తున్నారో, యోచిస్తున్నారో, ఆలోచిస్తున్నారో, వారు దేవుని కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూస్తే కోల్పోయినటువంటి, ఇదిగో సొమ్మసిల్లినటువంటి ఆ బలహీనమైనటువంటి స్థితి నుండి నూతనంగా బలాన్ని పొందుదురుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీక్షకులారా, ఈ టీవీ ముందర కూర్చొని శ్రద్ధగా ఆలోచిస్తున్నటువంటి వారిలారా, ఉదయకాల సమయంలో వాక్యం చెప్తుంది. చూడండి, కొంతమంది కొన్నిటి కోసం ఎదురు చూస్తారు. ఎదురు చూచి ఆశ నిరాశై తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు. కానీ దేవుని కోసం ఎదురు చూస్తే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆ ఎదురుచూపు
నేను సిగ్గుపరచదు. ఆ ఎదురు చూపు నిన్ను దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని తలపెట్టే విధంగా దేవుడు నిన్ను తలెత్తుతాడు. ఇదిగో పక్షిరాజుకు కలిగినటువంటి శక్తి ఏ రీతిగా నూతన శక్తిని అది పొందుకుంటుందో, తన బలాన్ని కోల్పోయి మరలా నూతన బలాన్ని ధరించుకుంటుందో, ఆ రీతిగా దేవుడు ఇదిగో ప్రతి ఒక్కరికి దయచేస్తాడు. ఎప్పుడయ్యా అంటే దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నూతన బలాన్ని పొందాలి అంటే మనలో బలహీనత ఉంది కనుక మనము నూతన బలాన్ని పొందుకోవాలని ఎదురు చూస్తాం. నూతన శక్తి కావాలని ఎదురు చూస్తాం. ఇదిగో ఒక వ్యక్తి అనారోగ్యముతో బలహీనపడి, పాపపు రోగముతో బలహీనపడి, ఆ పాపము విడిచిపెట్టి నూతనమైన విధానంలో బలము పొందాలి అంటే ఇదిగో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపమే బలహీనతకు కారణం, ఆ పాపమే సమస్యలడానికి కారణం. ఆ పాపము లేక ఆ అనారోగ్యము, ఆ పాపపు రోగమే బలహీనపరుస్తుంది గనుక వాటిని విడిచిపెట్టి నూతన బలాన్ని పొందుదురుగాక. ఈ బలము కోల్పోవడానికి కారణం ఏమై ఉన్నది? ఈ బలము కోల్పోవడానికి కారణం ఏమై ఉన్నది అని మనము బైబిల్ గ్రంథంలో నుండే చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షవరము చేయించి అతనిని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఈ సందర్భంలో సంసోన్ గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరి ఇదిగో ఆమెతో సహవాసము చేసి ఆమెతో ఇదిగో ఆ సహవాస బంధంలో పాపపు వ్యసనములో మునిగిపోయి ఆ రీతిగా ఉన్నప్పుడు ఫిలిష్తీయులు ఎప్పుడెప్పుడా అని ఈ సంసోనుని చిక్కించుకోవాలి అని ఆ వ్యక్తిని ఏ విధంగా చిక్కించుకొని అతన్ని చంపివేయాలా లేక అతన్ని నాశనం చేయాలా అని యోచిస్తున్నటువంటి తరుణంలో ఈ ఫిలిష్తీయులు దెలీలా యుద్ధకు వచ్చి అసలు అతనిలో బలము ఉండడానికి, ఇంత శక్తి కలిగినటువంటి కార్యాలు చేయడానికి కారణమేమై ఉన్నదో అడిగి తెలుసుకొని ఆ బలము కోల్పోయే విధంగా అతనిని ఆలన చేసి కనుగొనుము అని ఈ ఫిలిష్తీయులు దెలీలాతో చెప్పినప్పుడు ఆమె సంసోనును అన్ని రీతులుగా అడిగి విసికించి ఈ రీతిగా తన బలము ఎందులో ఉందో తెలియపరిచే విధంగా అతన్ని తన లాలనైనటువంటి మాటల చేత, ఈ ప్రేమ కలిగిన మాటల చేత, కపటపు మాటల చేత, యుక్తి చేత ఆమె తన ఒడిలో పడుకోబెట్టుకొని ఆమె తొడ మీద అతని నిద్రపుచ్చుకి ఇదిగో ఆమె తెలుసుకుంది అతని బలం ఏమిటి అనేది. అంటే అతడు చెప్తాడు, నేను పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడినటువంటి వాడను, దేవునికి ప్రతిష్ఠితులను, ఇదిగో నా వెంట్రుకలను క్షవరం చేస్తే లేక అవి కత్తిరిస్తే నాలో నుండి బలము వెడలిపోతుంది అని విసిగిచ్చి ఆమె ఆ రహస్యాన్ని తెలుసుకొని ఆమె అతన్ని తన తొడ మీద నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద
7 జడలను క్షవరం చేయించింది, క్రాప్ చేయించింది. ఎప్పుడైతే నాజీరు చేయబడి ప్రతిష్ఠితుడై అతని తల మీదికి క్షవరపు కత్తి రాకుండా ఉన్నదో, అప్పుడు దేవునిలో బలవంతుడు నిరవంజి సువ్వలను తెంపినట్లు తనకు కట్టినటువంటి ఆ సువ్వలను తెంపాడు, తునాతునకలు చేశాడు. ఇదిగో అతన్ని కట్టివేసిన తాళ్ళు ఇదిగో కాలిపోయి ఏ రీతిగా బూడిదవుతాయి ఆ రీతిగా తెగబీకినట్టు అలాంటి బలము కలిగినటువంటి వ్యక్తి ఒక పాపమునకు బానిసై వేశ్య యొద్దకు చేరి, ఇదిగో ఎంతటి శక్తివంతుడో, ఎంతటి బలవంతుడో, ఎంతటి జ్ఞానవంతుడో అలాంటి వ్యక్తి ఒక పాపానికి బానిస అవ్వడం ద్వారా, పాపపు మార్గంలో వెళ్ళడం ద్వారా, వేశ్య యొద్దకు చేరడం ద్వారా తన బలాన్ని కోల్పోయినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షవరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టి ఇదిగో అతన్ని ఇబ్బంది పెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పాపము ఒక వ్యక్తిని బలహీనపరుస్తుంది. చెడు స్నేహం, చెడు మైత్రి, చెడు సహవాసం ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని కలిగినటువంటి ఆ వ్యక్తి యొక్క బలమును బలహీనపరుచుకునే విధంగా చేసింది. మొదటిగా ఒక వ్యక్తి లేదా వ్యక్తులు బలము కోల్పోవడానికి కారణం ఏమిటంటే పాపములో బ్రతకడం, పాపములో జీవించడం, పాపానికి బానిసలవ్వడం, పాపానికి దగ్గరవ్వడం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది యవనస్తులు, బలవంతులు, శక్తివంతులుగా ఉన్నటువంటి వారు ఈ వేశ్య మార్గాలలోనికి వెళ్ళి పాపము చేసి సర్వ శరీరానికి లేనిపోనటువంటి వ్యాధి బాధలు, రుగ్మతలు, బలహీనతలు తెచ్చుకొని చనిపోతున్నట్లు మనం చూడగలం. అయితే ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే, దేవుని కోసం ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుదురుగాక. మొదటిగా బలము కోల్పోవడానికి కారణం పాపమునకు బానిస అవడం ద్వారా బలము కోల్పోతాం. రెండవదిగా యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యం 12వ వాక్యం. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యం 12వ వాక్యం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. ఇక్కడ షూహీయుడైన బిల్దదు ఈ రీతిగా యోబుతో ప్రత్యుత్తరమిస్తూ మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును అంటే భక్తిహీనంగా జీవించడం ద్వారా, భక్తిలో హీనదశకు చేరడము ద్వారా, భక్తిని మరచడము ద్వారా, భగవంతుని ఎడల ఆసక్తి తగ్గడం వలన బలాన్ని కోల్పోతారు. ప్రియమైనటువంటి వీక్షకులారా, శ్రోతలారా, వీక్షిస్తున్నటువంటి జనులారా, ప్రజలారా, మొదటిగా ఒక వ్యక్తి బలము కోల్పోవడానికి కారణం పాపమునకు బానిసవ్వడం. రెండవదిగా భక్తిహీనంగా జీవించడం. ఇక్కడ బిల్దదు యోబుతో ప్రత్యుత్తరంగా మాట్లాడుతూ, ఇదిగో నీ దీపము ఆర్పివేయడానికి కారణం భక్తిహీనతేమో, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, అవి
వెలుగునివ్వవు. దీపం వెలుగునిచ్చేది, ఇదిగో చీకటిని ప్రారదోలేది. గనుక ఆ వెలుగు ప్రకాశించకపోతుంది అంటే భక్తిహీనంగా జీవిస్తున్నావేమో, ఒకసారి పరీక్షించుకో అన్నట్లు మాట్లాడుతుండొచ్చు. భక్తిహీనులు, భక్తి అంటే భగవంతుని ఎడల ఆసక్తి. ఏ దేవుని నీవు, ఏ సృష్టికర్తను నీవు ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, విజ్ఞాపన చేస్తూ, వెంబడిస్తూ, అనుసరిస్తూ ఆశ్రయించావో ఆ దేవుని మీద ఆ ఆసక్తి క్రమక్రమంగా తగ్గిపోవడం భక్తిహీనత. ఆ భక్తిహీనుల దీపం ఆరిపోవును. దీపం, ఒక నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపం అంటుంది వాక్యం. ఆ దీపము ఆరిపోవడానికి, బలము కోల్పోవడానికి కారణం భక్తిహీనత. మూడవదిగా కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు భక్తుడు, యెహోవా నీ శరణుకు వచ్చున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షించు అని దేవుని వేడుకుంటూ ఆ వ్యక్తి అంటాడు, నా దోషము నా బలము తగ్గిపోవడానికి కారణమైంది. నా దోషమును బట్టే నేను బలహీనుడనయ్యాను. నా ఎముకలు క్షీణించిపోయి నశింపుకు కారణం ఏమిటంటే నా దోషమే కారణం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా, బలహీనంగా ఉండడానికి, బలహీనపరచబడడానికి, క్షీణించడానికి, ఎముకలు క్షీణించిపోవడానికి, ఆ దీపము ఆర్పివేయబడడానికి, ఈ బలము కోల్పోవడానికి కారణం ఏమిటంటే పాపములో బ్రతకటం, పాపానికి బానిసవ్వడం, రెండవదిగా భక్తిహీనంగా జీవించడం, మూడవదిగా ద్రోహక్రియలు, ద్రోహ కార్యాలు, ద్రోహము చేయడం ద్వారా బలాన్ని కోల్పోతారు. కీర్తన గ్రంథం 38:10 వాక్య ప్రకారముగా దేవునికి వ్యతిరేకంగా, ప్రభువుకు వ్యతిరేకంగా పాపము చేయడము ద్వారా బలహీనపరచబడతాం. దేవుడు ఒక వ్యక్తిని మంచిగా, యథార్థంగా, సత్యంగా బ్రతకమంటుంటే ఆ రీతిగా బ్రతకక ప్రభువుకు వ్యతిరేకంగా బ్రతకటము ద్వారా పాపములో పడతాడు. పాపము ఒక వ్యక్తిని బలహీనపరుస్తుంది. ఈ కోల్పోయినటువంటి బలం తిరిగి పొందుకొని అన్నిటినీ ఎదుర్కొనే బలంగా ఉండాలి అంటే నీవేమి చేయాలి, మీరేమి చేయాలి, మనమేమి చేయాలి అంటే వాక్యం ఏమి తెలియపరుస్తుందో 3 విషయాలను తెలుసుకొని మనం ముగింపుకు వద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 27వ వాక్యం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 27వ వాక్యం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి.
హల్లెలూయా, హల్లెలూయా. ఘనతా ప్రభావములు, ఘనతైన ప్రభావమైన ఇవి దైవ సన్నిధిలో ఉన్నాయి, దేవుని యొద్ద ఉన్నాయి. ఒక వ్యక్తి ఘనపరచబడడానికి, ఒక వ్యక్తి కొనియాడబడడానికి, ఒక వ్యక్తి మహిమపరచబడడానికి, గౌరవించబడడానికి ఈ ఘనత ప్రభావాలు అనేవి ఆయన సన్నిధిలో ఉన్నాయి. దేవుని సన్నిధి, దేవుని యొద్ద ఉన్నాయి. ఆనంద సంతోషములు, బలమును సంతోషమును ఆయన యొద్దే ఉన్నాయి. అంటే దేవుని యొద్ద ఉన్నాయి గనుక ఆ బలాన్ని, సంతోషాన్ని, ఆ ఘనత ప్రభావాన్ని అన్నిటినీ ఎదుర్కొనగలిగిన ఆ బలాభివృద్ధిని మనము పొందాలి అంటే మొదటిగా ఆయన యొద్ద ఉండాలి, ఆయన దగ్గర జీవించాలి. అందుకే భక్తుడు అంటాడు 23వ కీర్తనలో, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, నీ గడప యొద్ద కనిపెట్టుకొని ఉండుట నాకు ఇష్టం. ఎందుకు అంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో ప్రేమ ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది, బలం ఉంది, బలాభివృద్ధి ఉంది, ఘనత ఉంది, ప్రభావం ఉంది, గౌరవం ఉంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆనందం, బలం ఉంది గనుక మనమును అన్నిటినీ ఎదుర్కొనగలిగి నిలవగలిగి, ఇదిగో జ్ఞానమందు, ఆయురారోగ్యములందు, వయస్సుకు తగిన రీతిగా శక్తిని అనుభవించాలి అంటే, బలమును పొందుకోవాలంటే, అటువంటి ఆనందాన్ని పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో, మందిరావరణంలో, ఇదిగో దైవ ఆలయంలో దేవునికి దగ్గరగా అనగా వాక్య సమీపముగా, వాక్యము చేత, వాక్యము ద్వారా మనము అనుసరించి బ్రతికితే అన్నిటినీ ఎదుర్కొనగలిగినటువంటి బలాన్ని పొందుదురుగాక. మీరు వీక్షిస్తున్నటువంటి వారలారా, ఎలాంటి బలహీనమైన స్థితిలో ఉన్నావో, అజ్ఞానం అనే బలహీనత, అనారోగ్యం అనే బలహీనత, ఇదిగో అవివేకం అనే బలహీనత, నీకు అనేక ఆర్థిక బలహీనతలు, శారీరక బలహీనతలు, శారీరక రుగ్మతలు, ఇవన్నీ బలహీనతలుగా ఉన్నాయి. ఆ బలహీనతల నుండి నీవు బలాన్ని పొందుకోవాలంటే మొదటిగా ఆయన సన్నిధిలో బలముందని గుర్తెరిగి, దైవ మందిరాన్ని వెంబడించి, దైవ సన్నిధికి వచ్చి, దేవుని వాక్యాన్ని అనుసరించి, వాక్యానుసారంగా బ్రతికితే బలమును సంతోషమును దేవుని యొద్ద ఉన్నవి గనుక ఆయన ద్వారా పొందుకొనుదురుగాక. హల్లెలూయా. రెండవదిగా అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 13వ వాక్యం. 22వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా ఇజ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సందర్భంలో దావీదు భక్తుడు తన కుమారుడైనటువంటి
సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, సొలొమోనుకు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, దేవుడైనటువంటి యెహోవా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ దేవుడు ఇజ్రాయిలును గూర్చి, ఇజ్రాయేల్ ప్రజలను గూర్చి మోషేకు కొన్ని కట్టడలు ఇచ్చాడు. మోషేకు ఇచ్చినటువంటి ఆ కట్టడల ప్రకారముగా, ఏ కట్టడలైతే తెలియపరిచాడో ఆ కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనడానికి నీవు జాగ్రత్త పడితే, ఆయన ఏ రీతిగా కట్టడలను బట్టి అనుసరించి ఆ విధానంలో దేవుడు చెప్పినట్లు నడిచాడో, ఆ రీతిగా యోచించాడో, ఆ రీతిగా తీర్పులు తీర్చినటువంటి ఆ తీర్పుల ప్రకారముగా నీవును కూడా ఆ రీతిగా జరిగించడానికి జాగ్రత్తగా ఉంటే నీవు వృద్ధి చెందుతావు. వృద్ధి చెందటమే కాకుండా ఇదిగో నీవు బలంగా ఉంటావు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉంటావు. అంటే రెండవదిగా, దేవుడు చెప్పినటువంటి ఆ కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు, దేవుని వాక్యాన్ని అనుసరించి జాగ్రత్తగా నడవడం వలన బలాన్ని పొందుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కట్టడలను జాగ్రత్తగా అనుసరించాలని దావీదు భక్తుడు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ ప్రేయర్ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, దేవుని కట్టడలను జాగ్రత్తగా అనుసరించి ఉంటే అభివృద్ధి పొందుతారు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండు, భయపడకము అంటున్నాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 105వ కీర్తన 24 వాక్య ప్రకారముగా ఆయన ప్రజలుగా జీవించాలి. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా జీవించాలి. జీవిస్తే అన్నిటినీ తాలుకొనగలిగిన, అన్నిటిని ఎదుర్కొనగలిగిన, అన్నిటిని జయించగలిగిన, అన్నిటిని ఎదిరించగలిగిన అటువంటి విశేషమైన కృప, జ్ఞానం, బలము, బలాభివృద్ధి దేవుడు దయచేస్తాడు. ఆ రీతిగా దేవుని కొరకు ఎదురు చూచి కోల్పోయినటువంటి ఆ బలాన్ని మరలా నూతన బలంగా మార్చుకొనుదురుగాక. ప్రతి శోధనను, ప్రతి శ్రమలను, ప్రతి పాపమును, అపవాదిని ఎదిరించుటకు బలమును పొందుకోలేకపోతే బలహీనుడుగా పాపమునకు బానిసైపోతారు. పాతాళానికి వెళ్ళే అవకాశం ఉంది. గనుక నేడే ప్రభు ద్వారా నూతన బలాన్ని పొందుకో. ఆ నూతన బలం ఎప్పుడు అనుగ్రహించబడుతుందంటే, ఇదిగో పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి, అయ్యా తెలియక నేను చేశాను, పాపమునకు బానిసయ్యాను, భక్తిహీనంగా జీవించాను, దోషము చేశానని ఇదిగో పశ్చాత్తాపపడండి. పశ్చాత్తాపము ఇదిగో ఆ సుంకరిని ఏ రీతిగా నీతిమంతునిగా చేసిందో మిమ్మలను కూడా ఆ నీతిమంతుల జాబితాలోనికి అన్నిటినీ ఎదుర్కొనగలిగిన బలాన్ని దయచేస్తుంది. అటువంటి బలము దేవుని ద్వారా పొందుకొనుదురుగాక. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను మన ఆత్మీయ జీవితాలకు బలాభివృద్ధిని దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానైనా ఈ దీనదాసుని నీ పక్షముగా నిలబెట్టుకొని ఈ ప్రేయర్ టీవీ ద్వారా మీ మాటలను అందించడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ప్రభా వీక్షిస్తున్నారో ప్రతి బిడలో బలహీనతలను తొలగించి నూతన బలం, నూతన శక్తి, ఆయురారోగ్యాలు నిండారుగా ప్రసాదించమని అయా ప్రతి ఒక్కరిపై మీ దీవెనలు ఉంచమని క్రీస్తునామమున ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నెంబర్ 7799334117, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ బొట్లపాలెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా.